హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. వరుణ్ తేజ్ మట్కా మూవీ వచ్చేసి ఒక గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్లో జరగబోతుందని చెప్పి మనం పోస్టర్ కానీ అది చూసినప్పుడు అర్థమైపోయింది. అలా ఆ టైటిల్ పేరు చూడగానే గ్యాంబ్లింగ్, ఆ మట్కా అనేది ఒక గ్యాంబ్లింగ్ టైప్, ఒక గేమ్ టైప్ కాబట్టి అది తెలిసిపోయింది ఆల్రెడీ. స్టోరీ ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా తీసుకెళ్ళబోతున్నారు, ఏ విధంగా మనకు వరుణ్ తేజ్ని చూపించబోతున్నారు అనే లుక్ కూడా మనకు వదిలారనమాట. సో ఆ లుక్కులు ఇవన్నీ చూసుకుంటే తర్వాత టీజర్ నిన్న రిలీజ్ అయిందనమాట. సో ఆ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, సో స్టన్నింగ్ ఉంది టీజర్, చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. అండ్ వరుణ్ తేజ్ లుక్ సూపర్గా ఉంది. దాంతోపాటు ఇది ఒక గ్యామ్లింగ్ బ్యాక్ డ్రాప్ అని కన్ఫామ్డ్గా మనకు ఆ టీజర్లో క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే మన వరుణ్ తేజ్ యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఆ లుక్ కేరింగ్ కానీ, ఆ లుక్ చేంజెస్ కానీ మనకు టీజర్లోనే ఆల్మోస్ట్ చూపించారు. అన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఎదుగుతాడు అనేది. అండ్ మనోడు ఒక నలిగిపోయి అంటే ఏదో తెలియని ఒక కేసులో ఇరుక్కోవడము, సంథింగ్ ఆయనకు సత్తా ఉండి తెలియక అమాయకంగా ఉండి ఆ టైంలో కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళి సో అక్కడ పోరాడి బయటకు వచ్చిన తర్వాత తనకు ఆ కేపబిలిటీ ఉందని చెప్పేసి తను ఒక గ్యాంగ్గా అదే ఒక ఫైట్స్ చేయడము, తను ఎదురు తిరగడము, గొడవలు పెట్టుకోవడము, ఈ విధంగా మొదలయ్యేసి తను స్టెప్ బై స్టెప్ ఎదగడము, ఒక గ్యాంగ్స్టర్ అవ్వడము, దాని నుంచి ఇలా ఒక గ్యాంబ్లింగ్ స్టార్ట్ చేయడము, దానికి ఒక పెద్ద అవ్వడము, ఒకే అంటే ఒక రేంజ్ లో నుంచి హై వరకు ఒక్కొక్క స్టేజ్ ఎలా వెళ్ళాడు, ఎలా ఉండబోతుంది లైఫ్ అక్కడి నుంచి అని చెప్పేసి మొత్తం చూపించడం అనేది ఈ టీజర్లో అర్థమవుతుంది మనకి. అండ్ టీజర్ కూడా చాలా క్లియర్గా మనకు అంటే క్లియర్గా చూపించారు ఏం జరిగింది, లైఫ్ ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అన్నట్టు. సో ఇది ఒక వ్యాపారం, నాది వ్యాపారం, ఇలా అంటే డబ్బు కోసం ఆశపడే వాళ్ళు ఉన్నంత వరకు నా వ్యాపారానికి దెబ్బ లేదు అన్నట్టు మన ఎవరైతే లాస్ట్ ఎలా చెప్తారనమాట. సో అది ఎప్పుడు ఓల్డ్ ఏజ్లో ఆల్మోస్ట్ అంటే అన్నీ చూసి ఎదిగిన తర్వాత లాస్ట్లో కూడా తనకి వస్తూ ఉంటాయి కదా ఎదిగే టైంలో కూడా. సో ఆ టైం వరకు ఏం జరిగింది, ఎలా ఉండబోతుంది అనేది ఒక ఇంట్రెస్ట్ అయితే టీజర్లో క్రియేట్ అయింది. అలాగే నెక్స్ట్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైలర్లో ఇంకొంచెం బెటర్గా చూపిస్తారేమో అని. ఇప్పటి వరకు చూసిన టీజర్లు అయితే మాత్రం ఇది అర్థమైంది. అండ్ సినిమా కూడా బ్యాక్ డ్రాప్ కరెక్ట్గానే తీసుకుంటారనిపించింది. అండ్ మన డైరెక్టర్ వచ్చేసి ఆల్రెడీ పలాస తీశారు మూవీ. ఆ పలాస మూవీ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి చూడకపోతే చూడండి. సో ఆయన మీద కూడా ఒక నమ్మకం ఉంది, స్టోరీ కానీ ఆయన స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటుంది, తీసుకుంటారు. సో ఆయన మీద ఒక చిన్న నమ్మకం. అండ్ వరుణ్ తేజ్ కూడా కంబ్యాక్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన సినిమా ఫ్లాప్ అయింది. అంతకుముందు కూడా పెద్దగా హిట్లు అంటే ఈ మధ్య వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు అండ్ జనాలు ఆడియన్స్లోకి వెళ్ళలేకపోయారు అనమాట. యాజ్ గద్దలకొండ గణేష్ చూసాం కదా మన వరుణ్ తేజ్ గారిని వింటేజ్ లుక్లో. సేమ్ అలాగే ఈ వింటేజ్ లుక్ ఓల్డ్ ఏజ్, యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వింటేజ్ లుక్ను అలాగే క్యారీ చేయడం, అంటే డిఫరెంట్ స్టేజెస్, యంగ్ తర్వాత మెన్ తర్వాత ఓల్డ్, సో ఈ విధంగా స్టేజెస్ కూడా బాగా కాస్ట్యూమ్స్ కానీ ఆ లుక్ గెటప్ కానీ చాలా కేరింగ్గా తీసుకున్నట్టయితే అనిపించింది అనమాట. నాకైతే టీజర్ చాలా అంటే చాలా నచ్చింది. సినిమా కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో మెగా ఫ్యాన్స్కి ఇదైతే ఒక పండగ అని చెప్పాలి. మెగా ఫ్యాన్స్ మీ అందరూ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసి ఉంటే మాత్రం మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పేసేయండి. సో ఎంతవరకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అనేది కూడా నాకు తెలుసుకోవాలన్నది. మీకు కుదిరితే కింద కామెంట్లో చెప్పండి ఆ విషయం. అలాగే మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లవ్ యూ ఆల్.